బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూనే బేబీకి కొత్త ఫీడ్స్ ఇంట్రడ్యూస్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫీడింగ్స్ అంటాం. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే 6 మంత్స్ కంప్లీట్ అయ్యాక కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయాలి. అంతకన్నా ముందు స్టార్ట్ చేశారనుకోండి పిల్లలకి అది అరగదు. దాని తర్వాత స్టార్ట్ చేసుకుందాంలే అరగదంటున్నారు కదా! ఒక 7, 8 మంత్స్‌లో స్టార్ట్ చేద్దాం అని మీరు డిలే చేస్తే పిల్లల గ్రోత్ మీద ఎఫెక్ట్ పడతది. వెయిట్ గెయిన్ సరిగ్గా ఉండదు. ఫీడ్స్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ 1-2 మంత్స్ థిన్ కన్సిస్టెన్సీ ఉన్న ఫీడ్స్‌తో మనం స్టార్ట్ చేసుకోవాలి. రైస్ గంజి, రాగి మాల్ట్ లేకపోతే మన సెరిలాక్, మ్యాష్డ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, దాల్ వాటర్ ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. మరి ఎన్ని సార్లు ఇవ్వాలి అంటే రోజుకి 2 సార్లు ఇస్తే సరిపోతుంది. అది కూడా ఒక 2-3 స్పూన్స్ ఇస్తే చాలు. ఎక్కువ పెడితే ఇంకా మంచిది అని చెప్పి ఫోర్స్ ఫీడింగ్ అనేవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ 2 మంత్స్‌లో కొంచెం థిక్‌గా చేయండి. రైస్, దాల్ మ్యాష్ చేసి, లేకపోతే వెజిటబుల్స్ మ్యాష్ చేసి, కర్డ్ కొంచెం చిన్న చిన్న క్వాంటిటీస్‌లో, నెయ్యేయండి దాల్ రైస్‌లో ఇలాగా ఇవ్వచ్చు. ఒక 9-10 మంత్స్ ఒచ్చాక బేబీకి ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా ఇవ్వచ్చు. సాఫ్ట్ లంప్స్ ఒచ్చినా సరే పర్వాలేదు. మనం ఇంట్లో తినే ఫుడ్ చిన్న చిన్నగా బేబీస్‌కి ఇంట్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. కానీ బేబీకి పెట్టే ఫుడ్‌లో స్పైసెస్, ఆయిల్ అనేది తక్కువ వాడండి. 12 మంత్స్ తర్వాత మనం నార్మల్‌గా తినే డైలీ ఇంట్లో తినే ఫుడ్ బేబీస్‌కి కూడా పెట్టొచ్చు. ఓన్లీ కండిషన్ స్పైస్, సాల్ట్, షుగర్, ఆయిల్ ఇవి అవాయిడ్ చేయండి. నెయ్యి అనేది వాడుకోవచ్చు.